గుంటూరు జిల్లా తెనాలిలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. మహేంద్ర కాలనీలో రోజువారీ కూలీ గురువమ్మ ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 1.5 కోటి విలువైన 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5,65,000 నగదు గుర్తించారు. రైస్ పుల్లింగ్ చేస్తున్నారంటూ ఎస్పీకి వచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. బంగారం, వెండి, నగదు తన అల్లుడు దాచిపెట్టారని గురువమ్మ చెబుతుంది. విజయవాడ భవానీపురంలో చాక్లెట్ ఫ్యాక్టరీలో గురువమ్మ అల్లుడు పనిచేస్తున్నాడు. పోలీసుల తనిఖీల గురించి తెలియగానే పరారయ్యాడు. తనిఖీల్లో దొరికిన బంగారం, వెండి ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.